వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గం మధ్య చిచ్చు తారాస్థాయికి చేరుకుంది. తొలి నుంచి కొలికిపూడి వర్సెస్ చిన్ని అన్నట్లుగానే తిరువూరు పంచాయతీ నడుస్తోంది. ఇప్పటికే కొలికిపూడి 3 సార్లు టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యారు. అటు చిన్ని కూడా ఈ వివాదంపై ఒకసారి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇరుపక్షాల నేతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే 2 రోజులుగా ఇరుపక్షాల నేతల మధ్య మాటల దాడులు కాస్త శృతిమించడం టీడీపీ అగ్రనేతలను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. తొలి నుంచి దూకుడుగానే వ్యవహరించిన ఎమ్మెల్యే కొలికిపూడి ఇటీవల వరుస పోస్టులతో ఎంపీ వర్గానికి నిద్ర లేకుండా చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలోని చిన్ని వర్గం నేతలను ఉద్దేశించి కొలికిపూడి తన వాట్సాప్ స్టేటస్ లో వివాదాస్పద పోస్టులు పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ తన స్టేటస్ లో పోస్టు చేశారు. ఇది ఓ మండల పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి పెట్టారనేది టీడీపీ నేతల మాట. ఆ వెంటనే కొలికిపూడి ఒక మహిళతో ఉన్న ఫోటోను కొందరు నేతలు విడుదల చేశారు. ఈ ఫోటో టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది కూడా. చివరికి ఎక్స్ వేదికగా కొంతమంది నేరుగా చంద్రబాబు, లోకేష్ ను ట్యాగ్ చేసి కొలికిపూడిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై కొలికిపూడి టీం వెంటనే రంగంలోకి దిగింది. కొలికిపూడి ఫోటోకు కౌంటర్ గా 2 నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పోస్టు చేశారు. తిరువూరుకు చెందిన బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావులు మహిళతో ఉన్న ఫోటోలను కొలికిపూడి విడుదల చేశారు. రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా అంటూ పోస్టులో వ్యాఖ్యానించారు. కొలికిపూడి చర్యలపై ఎంపీ చిన్ని వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏఐ ఫోటోలు విడుదల చేశారంటూ మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒకరిపై ఒకరు ఇప్పుడు ఏఐ ఫోటోలు విడుదల చేశారు. త్వరలో వీడియోలు కూడా వస్తాయా అనే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమకు గిట్టని వారిపైన ఇలా ఏఐ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి వారి పరువు బజారును పడేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రోజు కొలికిపూడి శ్రీనివాస్, రేపు పొత్తులో ఉన్న మరో వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లో ఎవరైనా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే మొదటి అస్త్రం ఇలాగే ఉపయోగిస్తారేమో అని భయపడుతున్నారు కూడా. దీంతో కొలికిపూడి, చిన్ని మధ్య చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో అని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.